ఎప్పుడు రొటీన్ కమర్షియల్ సినిమాలు చూస్తే ఏం బాగుంటుంది చెప్పండి. మనం చూసే సినిమాల్లో కంటెంట్ ఖచ్చితంగా కొత్తగా ఉండాలి కదా. కథ అటు ఇటుగా ఉన్న అంబియన్స్ అయినా మారాల్సిందే. అలా కథ మారి కాలం మారినప్పుడు చూడ్డానికి ఆడియన్స్ కూడా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు. ఏమంటారు? అంతే కదా. కాంతారా సినిమా డివైన్ బ్లాక్ బస్టర్ గా వండర్ క్రియేట్ చేసింది. అందుకు కారణం బ్యాక్ డ్రాప్ అంతకు ముందెప్పుడు మనం ఎవ్వరం చూడనిది కాబట్టి. ఆ యుఎస్పిని పట్టుకుని ఇప్పుడు కాంతారా ప్రీక్వెల్ లోను సరికొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు రిషబ్ శెట్టి. కదంబుల కాలం నాటి కథతో తెరకెక్కిస్తున్నారు చాప్టర్ 1 ని. మన దగ్గర నిఖిల్ చేస్తోన్న స్వయంభూ చోళుల సామ్రాజ్యాన్ని గుర్తు చేస్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్ తో సక్సెస్ చూసిన తేజ సజ్జా ఇప్పుడు చేస్తోన్న సినిమా మిరాయ్. ఇందులో అశోక చక్రవర్తి ప్రస్తావన ఉంది. ఆల్రెడీ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇచ్చిన వీడియోతోనే అర్థమవుతోంది ఇది హిస్టారికల్ టచ్ ఉన్న సినిమా అని. చరిత్రలో యాజ్ టీజ్ గా ఇలాగే జరిగింది అన్న కథ కాకపోయినా అలాంటి ఊహతో అల్లుకున్న కథతో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు. రీసెంట్ గా పవర్ స్టార్ ఈ మూవీ కోసం మేకప్ వేసుకున్నారు. ఎలాగైనా ఈ ఏడాది షూట్ ని కంప్లీట్ చేసి వచ్చే ఏడాది మార్చ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయిపోయారు మేకర్స్. నార్త్ లోనూ ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు వస్తున్నాయి. ఛత్రపతి శివాజీ బయోపిక్ లో రిషబ్ శెట్టి నటిస్తున్నారు. అటు శివాజీ కుమారుడు శంభాజీ కథతోనే చావా సినిమా తెరకెక్కింది. పుష్ప 2 వల్ల చావా వాయిదా పడింది. లేకపోతే డిసెంబర్ 6న విడుదల కావాల్సింది.